హాయ్ ఫ్రెండ్స్, జియోష్ మూన్ సెంటిమెంట్ హారో ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనము మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు, యూనివర్స్ వాళ్ళ గురించి మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి, రెజొనేట్ అవ్వని వాళ్ళు వదిలేయండి. ఓకేనా, ఎందుకంటే ఒక్కరి గురించే చెప్పడం లేదు కదండి, చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి రెజొనేట్ అవుతుందో చెప్పలేం. రెజొనేట్ అవ్వని వాళ్ళు మళ్ళీ కింద కామెంట్స్ అయితే మీకు ఇష్టం ఉన్నట్టు పెట్టద్దు ప్లీజ్. ఓకే, ఎందుకంటే మీకోసం ఇంకో వీడియో వస్తుంది, దానికోసం మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చాను. వాళ్ళ పార్ట్నర్ వాళ్ళని చాలా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయిన పర్సన్, ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మా వ్యూవర్స్కి తెలియజేయండి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్. ఓకే, మనం ఇది ఇక్కడ పెట్టేద్దామండి. ఓకే, ఇవన్నీ ఇక్కడ అయితే పెట్టేద్దాం. ఈ డెక్లో చూద్దామండి మనము, ఈ డెక్ కూడా ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూద్దాం. మిమ్మల్ని ఏ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ చేశారో ఆ పర్సన్ గురించే నేను చెప్పే విషయం. ఓకే, ఆ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారనిపిస్తుందండి. మిమ్మల్ని ఏ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్కి కూడా సేమ్, తనకు కూడా సేమ్ నమ్మక ద్రోహం అనేది ఎదురైంది. ఓకే, కనిపిస్తుంది కదా కార్డ్స్ మీకు. మిమ్మల్ని ఏ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది మొదలైందనమాట. తనకు కూడా నమ్మక ద్రోహం అనేది ఎదురైంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ పర్సన్ చూస్తున్నారు కదా, కార్డ్స్ ఎలా వస్తున్నాయి. ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది మనకు 7 of Swords కదా, ఇక్కడ 6 of Wands. తనకు నమ్మక ద్రోహం ఎదురైంది కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పారిపోయి మీ లైఫ్లోకి రావాలి అని చూస్తున్నారు. చూడండి కార్డ్, మీ దగ్గర నుంచి ఎలా పారిపోయారో అక్కడ నుంచి కూడా రన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు చాలా స్పీడ్గా. ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఇంకా ఆ పర్సన్. ఓకే, మిమ్మల్ని అయితే ఇప్పుడు ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు కదా, అందుకనే ఇంకా అక్కడ కూడా సేమ్ మోసం అనేది తనకి ఎదురైందనమాట. దానివలన తను చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తన చుట్టూ నెగిటివ్ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ ఏదో ఒక విషయంలో కూడా క్లారిటీ కావాలి మీ దగ్గర నుంచి కూడా అనుకుంటున్నారు. చూస్తున్నారు కదా కార్డ్స్ ఎలా వస్తున్నాయి. ఇప్పుడు మీకు జడ్జిమెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఎందుకంటే మిమ్మల్ని ఎలా మోసం చేశారు ఆ పర్సన్, అలాగే మోసపోయారనమాట. దానివలన ఇంకా మీ వాల్యూ అనేది ఈ పర్సన్కి గుర్తొచ్చేసింది. ఇప్పుడు తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. అండ్ ఏదో ఒక విషయంలో మీ దగ్గర నుంచి క్లారిటీ కావాలి అని కూడా అనుకుంటున్నారు అనమాట పర్సన్. ఓకే, చూసారు కదా కార్డ్స్ ఎలా వస్తున్నాయో. మళ్ళీ మీకు కాల్ చేయాలి, ఇక్కడ వెంటనే కాల్ చేయాలి, మాట్లాడాలి, తనకు నేను నీ లైఫ్లో వచ్చేసారి గుడ్ న్యూస్ చెప్పాలి అని అనుకుంటున్నారనమాట. అండ్ మీకు కూడా అండి యూనివర్స్ అనేది ఒక గుడ్ న్యూస్ అనేది మీకు ఇస్తుంది యూనివర్స్. ఓకే, మీ ట్రూ లవే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఓకే, మీ లైఫ్లోకి రావాలంటే ఈ పర్సన్కి ఫస్ట్ ధైర్యం ఉండాలి, ధైర్యం కావాలన్నమాట. ఆ ధైర్యాన్ని తను కూడబెట్టుకుంటున్నారు, ఎందుకంటే తన ధైర్యం అంతా లాస్ అయిపోయారు ఈ పర్సన్ ప్రజెంట్.
మళ్ళీ తన ధైర్యం అనేది తెచ్చుకోవాలన్నమాట. ధైర్యం తెచ్చుకున్న తర్వాతనే మీతో రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. చెప్పాను కదా ఇక్కడ నేను మీకు, తను ధైర్యాన్ని లాస్ అయ్యారు. ఎందుకంటే ఏ పర్సన్ దగ్గర అయితే బెస్ట్ అని వెళ్ళిపోయారో ఆ పర్సనే తనని చాలా మోసం చేశారనమాట. దానివలన తన ధైర్యం అంతా లాస్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని తను మోసం చేశారు కదా, ఇంకా మీరు దూరం అయ్యారు. ఆ పర్సన్ దూరం అయ్యేసరికి తన ధైర్యం అంతా లాస్ అయిపోయినట్టు బాధపడుతున్నారు ఆ పర్సన్. దానికోసం ఇప్పుడు మీ లైఫ్లోకి రావడానికి తను తిరిగి మీ లైఫ్లోకి వస్తారనమాట. దానికోసం ఇప్పుడు తను ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు ఆ పర్సన్. అక్కడి నుంచి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి మీతో అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. అక్కడ చాలా నమ్మక ద్రోహం అయితే ఎదురైంది ఈ పర్సన్కి ఏదో ఒక విషయంలో. ఓకే, కార్డ్స్ అయితే అన్నీ మీకు అనుగుణంగా వస్తున్నాయండి, మంచిగా క్లెయిమ్ చేసుకోండి. ఓకే, చూసారు కదా, ఏదో ఒక క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు చాలా స్ట్రాంగ్గా అయితే. అండ్ ఫస్ట్లో అండి ఈ పర్సన్కి మీ లైఫ్లోకి రావకుండా ఒక ఫీమేల్ పర్సన్ అయితే అడ్డుపడ్డారండి. చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ అయితే తన మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, తన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా కావచ్చు, తనైతే థర్డ్ పార్టీ కావచ్చు, తన వైఫ్ కావచ్చు, మేబీ తన ఎవరైనా కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ ఇంకెవరైనా కావచ్చు. ఓకే, తనైతే మీ లైఫ్లోకి అయితే రాకుండా ఆపారండి. ఓకే, కానీ ఇప్పుడు పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, మీ దగ్గరికి రావాలి. తన చుట్టూ ఉన్న వాళ్ళనంతా ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే ఎవరు రాకుండా ఆపారో ఆ పర్సన్ని నెగటివ్ థింకింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ తను కటాప్ చేసేసి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారండి ఈ పర్సన్. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, తనకు నిద్ర కూడా పోవడం లేదు. నిద్ర పట్టడం లేదు, పోవడం కాదు, నిద్ర పట్టడం లేదు. ఇంకా మీ గురించే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. చాలా బాధపడుతున్నారండి. ఈ కార్డ్స్ అయితే ఖచ్చితంగా రావాల్సిందే అనుకున్నాను, ఈ వీడియోలో వచ్చింది. ఓకే, గిల్ట్ ఫీల్ అవుతున్నారన్నమాట. ఇప్పుడు తల ఎత్తుకోకుండా ఇంకా మీ ముందర తల ఎత్తుకొని నిలబడలేరు ఈ పర్సన్. తప్పు చేశారు కదా, అందుకని ఇంకా తల కింద పెట్టుకొని చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. డే ఆర్ నైట్ మొత్తం మీ గురించి ఆలోచిస్తున్నారన్నమాట ఈ పర్సన్. దానివల్లనే తనకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చాలా బాధపడుతున్నారు. ధైర్యం అంతా లాస్ అయిపోయింది నాకు అని అనుకుంటున్నారు. మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి పర్సనే ఉంటుంది. రాశితో అయితే అవసరం లేదంటే నాకు ఇక్కడ కనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు రాశులు ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పేస్తాను. మిథునం, తుల, కుంభరాశి పర్సన్, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్, మిథునం, తుల, కుంభరాశి పర్సన్. ఓకే ఓకే అండి, ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు కదా, మరి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా? వస్తే ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా చూద్దాం. ఓకేనా, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా చేయరా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చారు మా వ్యూవర్స్కి. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఏదో ఫైటింగ్ జరిగేటట్టు ఉందండి మీకు మీ పర్సన్కి మళ్ళీ, కాబట్టి జాగ్రత్తగానే ఉండండి. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు, తర్వాత వేరే వాళ్ళు పరిచయం అవ్వగానే తన దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ నమ్మక ద్రోహం జరిగిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ కొన్ని రోజులు మీతో ఉండగా మళ్ళీ వేరే వాళ్ళ పరిచయం అయితే అక్కడ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. మళ్ళీ మీకు మీ పర్సన్కి గొడవలు జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, కాబట్టి జాగ్రత్త అయితే ఉండండి. ఓకే, అది అందరికీ రెజొనేట్ అవ్వాలని లేదు, కొంతమందికి. ఓకే, 5 of Wands ఎందుకు వచ్చిందో నేను ఒకసారి క్లారిఫై చేయాలనుకుంటున్నారు. ఎందుకు గొడవ జరగబోతుంది? రీయూనియన్ అయితే అవుతుందండి. మేబీ ఎందుకు గొడవ జరుగుతుందంటే ఈ పర్సన్ తన ఫ్యామిలీని ఒప్పించాలన్నమాట. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి తను
వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించుకోవాలి కదా, ఆ విషయంలో ఏదో గొడవ జరిగేటట్టు ఉందండి. ఓకే, ఎన్ని రోజులలో ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుందో చూద్దామా. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎన్ని రోజులలో కమ్యూనికేషన్ రాబోతుంది. ఒక కార్డ్ అయితే అక్కడ పడిపోయింది. 1 మినిట్. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎన్ని రోజులలో కమ్యూనికేషన్ రాబోతుంది తెలియజేయండి యూనివర్స్ మాకు. వస్తారంటండి, కాకపోతే చాలా స్లో మూమెంట్ అని తీసుకుంటున్నారు ఈ పర్సన్. నెంబర్ అయితే ఏమీ రాలేదు. ఓకే, ఖచ్చితంగా ఆ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలి అని చాలా డిసైడ్ అయిపోయారు. తన ఇంట్లో వాళ్ళతో కూడా ఫైటింగ్ చేస్తున్నారు, ఎలాగైనా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ కొంతమందికి అయితే జరగదండి, కొంతమందికి మ్యారేజ్ జరుగుతుంది, కొంతమందికి అయితే జరగదు. ఓకే, అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే ఖచ్చితంగా వస్తారు. మిమ్మల్ని ఏ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ ఖచ్చితంగా వస్తారు మీ లైఫ్లో. ఓకే, కాకపోతే ఆ పర్సన్ ఇక్కడ తన స్ట్రెంగ్త్ అనేది లాస్ అయ్యారు కదా, ఆ ధైర్యం అనేది మళ్ళీ తనకు రావాలి, మీ లైఫ్లోకి రావాలంటే. ఎందుకంటే ఇక్కడ తప్పు చేశారని బాధపడుతున్నారు, తన నిద్ర కూడా పట్టడం లేదన్నమాట ఆ ఆలోచనలతోనే. అంత తప్పు చేసి ఉంటారు ఈ పర్సన్, మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉంటారు. అందుకని ధైర్యాన్ని తెచ్చుకున్న తర్వాత మీ లైఫ్లోకి వస్తారు. చాలా స్లో మూమెంట్ అని తీసుకుంటున్నారు. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అంటే తన చుట్టూ ఏదో అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ కటప్ చేసేయాలనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ అవుతుంది ఈ పర్సన్కి. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామా. మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి, ఇవి మీ ఎనర్జీస్. ఓకే, సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్. తనకి సెకండ్ చక్ర బ్యాలెన్స్లో లేదు మీ పర్సన్కి అని అంటున్నారండి యూనివర్స్. ద వరల్డ్ మీ పర్సన్కి మీ లైఫ్లోకి వస్తున్నారు. ఇప్పటి నుంచి తనకు మీరే తన ప్రపంచం అని అనుకుంటున్నారండి. తన ప్రపంచం కూడా మారిపోతుందన్నమాట. ఓకే, మీతో చెప్తున్నాను కదా, మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని అనుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు తను మ్యారేజ్ చేసుకుంటే మీకు 2 kids కూడా రాబోతున్నారు. ఓకే, మరి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదన్నమాట. ఎందుకంటే అంతకుముందే కదా ఈ పర్సన్ వల్ల దెబ్బతిన్నారు, అందుకని మళ్ళీ మీరు భయపడుతున్నారు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు, మళ్ళీ ఆ పర్సన్ వస్తారేమని భయపడుతున్నారు. చూసారు కదా, ఏంజెల్ ఆఫ్ ద లవ్. మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారు, కానీ ఏదో లాస్ అయినట్టు బాధపడుతున్నారండి మీరు. ఏం భయపడకండి, మీ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్స్తోనే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీంట్లో 1 or 2 మెసేజ్ మీకోసం ఉందని అనుకుంటున్నాను, మీకు వచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇది ఒకళ్ళ కోసమే చేయడం లేదు కదా వీడియో, చాలామంది చూస్తారు కాబట్టి ఎవరికో ఎంతమంది చూస్తే అంతమందికి 1 or 2 మెసేజ్ అన్నా మీకోసం ఉండే ఉంటుంది వీడియోలో. మీకోసం ఏ మెసేజ్ రాలేదు అనుకుంటే మీకోసం ఇంకో వీడియో ఉంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.